ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ ఆదాయపు పన్నును 12 లక్షల వరకు మినహాయించడం, జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఏడాది కేంద్రం నుంచి డబుల్ బోనాంజా లభించినట్లయిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వీటి వల్ల ఈ ఒక్క ఏడాదే ప్రజలకు 2.5 లక్షల కోట్ల ఆదా కానున్నాయన్నారు. దీనివల్ల వాళ్ళు తమ కళలను నెరవేర్చుకోవడం మరింత సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో ఇష్టమైన వస్తువులు కొనుగోలు ఖర్చు తగ్గుతుందన్నారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ రేట్లు అమలు కాబోతున్న తరుణంలో ఆయన ఆదివారం జాతిని ఉద్దేశించి 20 నిమిషాల పాటు ప్రసంగించారు. దువ్వెన కూడా స్వదేశీ వస్తువే అయి ఉండేలా ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారానే వికసిత్ భారత్ కళ సాధ్యమవుతుంది, కాబట్టి మనం ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో వస్తువులను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లో నవరాత్రి తొలి రోజు నుంచి సోమవారం సూర్యోదయంతో పాటు జీఎస్టీ సంస్కరణలు ప్రారంభమవుతాయి. అంటే జీఎస్టీ పొదుపు ఉత్సవం ప్రారంభం కాబోతుంది. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం లభించబోతుంది. పండగ వేళ అందరి నోళ్లు తీపి అవుతాయి. ఈ సంస్కరణ మన వృద్ధి గాథను వేగవంతం చేస్తుంది, వ్యాపార కార్యకలాపాలను సులభతరంగా మారుస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది, అభివృద్ధి పరుగులో ప్రతి రాష్ట్రానికి సమాన అవకాశాలు కల్పిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేటి నుంచి దసరా ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు 20